హాయ్ అండి, అందరికీ నమస్తే. మీకు సున్నపు బట్టీలు చూపిస్తాను కదా, అవి ఎక్కడ ఉంటాయి ఏంది అని మీకు తెలియదు కాబట్టి చూపిస్తాను. అవి ఏందా కోరీల కాడికి వెళ్ళాం కదా, కోరీల కాడికి ఆ రాయి ఈ బట్టీల కాడికి వస్తుంది. తర్వాత ఇక్కడ ప్రాసెస్ అంతా జరిగిద్ది, సున్నం తయారు ఎలా అయింది పరిస్థితి అని. ప్రస్తుతానికి ఇప్పుడు మనం బట్టీల కాడికి వచ్చాము. సున్నపు బట్టీలు అంటారు దీన్ని. ఇది పిడిగిరాళ్ళ సున్నపు బట్టీలు అంటే సున్నం తయారయ్యేది. మన ఇళ్ళకేసే పెయింట్ సున్నం కానీ లేకపోతే ఇతర వాడే సున్నం కానీ ప్రతి ఒక్కటి సున్నం ఎలా తయారయ్యేది, అది ఎక్కడ తయారయ్యేది, ఏంది పరిస్థితి అనేది ఇది బట్టీల కాడికి వచ్చాం. చూడండి, ఇది బట్టి అంటే ఎలా ఉంటుంది బట్టి, సున్నపు బట్టి అంటారు దీన్ని. ఇదిగో ఏడొకటి ఉంది కదా, ఇదిగో ఆడొకటి ఉంది బట్టి, ఆడొకటి ఉంది. చూడండి, ఇవన్నీ బట్టీలే, ఇవన్నీ ఇది ఇక్కడ అన్ని బట్టీలే. ఇక్కడ కూడా ఒక బట్టి ఉంది. మనం చెప్పాను కదా ఏందాక, రాయి వస్తుంది కోరీలో ఉండి టాటర్లతో తీసుకొస్తారన్నాను కదా. ఇదిగో ఇలా వేస్తారు తీసుకొచ్చి. ఈ బట్టి ఉంది చూడు, అది ఆ బట్టి ఉంది కదా, ఆ బట్టి పక్కన ఇదంతా రాయి, చుట్టూరు రాయి పరుస్తారు. చుట్టూరు బట్టి చుట్టూరు రాయి ఉంటుంది. ఆ రాయిని ఏం చేస్తారంటే ఆ బట్టీలో వేస్తారు పైకి. లిఫ్ట్లు ఉన్నాయో, ఇదిగో ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎంటీ బట్టి ఇది అంటే దీని సర్వీస్ అయిపోయింది. ఈ బట్టి పని దాదాపు ఇది 20 ఏళ్ళు అయింది. బట్టి కూడా కట్టి 20 ఏళ్ళ పైన అయి ఉండేది. అప్పుడు రన్నింగ్ అయింది బట్టి బాగా ఫుల్గా. అట్లా రాళ్ళు ఉండేది, చుట్టూ రాయి ఉండేది, చుట్టుపక్కల మొత్తం రాయి ఉంటుంది. ఈ రాయిని ఎలా అంటే ఇదివరకు ఫస్ట్లో నా చిన్నప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం ఇది మెట్లు ఉన్నాయా, ఆపోజిట్ మెట్లు. ఇవి మనకు ఎదురు ఒకళ్ళు ఉంటారు, దానిపైన ఎదురు ఒకళ్ళు ఉంటారు, దానిపైన ఎదురు బెదురుగా ఉంటారు. మనిషి ఎదురు బెదురు ఉండి ఈ మన గంపలు అంటారు చూసావా, చిన్న చిన్న బొట్టలు లాంటి గంపలు లాంటి అంటారు. ఆ గంపలకి ఎత్తితే రాయి అంతా, ఇది ఇక్కడ రాయి ఉంది అక్కడ, ఇదిగో ఇట్లా రాయి ఉంటుంది. ఆ రాయి ఏంటంటే ఆ గంపలలో వేసి కింద మనిషికి ఇస్తే అట్లా పైకి ఎదురు అందించుకుంటా పైన ఆ బట్టీలు వేస్తారు. రాయి బొగ్గు ఈ రెండు మిక్సింగ్ చేసి వేస్తూ ఉంటారు. ఒక బేరు ఒక బొగ్గు వేస్తారు, ఒక బేరేమో రాయి వేస్తారు. అట్లా స్టెప్ బట్టి మొత్తం నింపుతారు. రాయి అంతా బొగ్గు రాయి మనకు రైళ్ళల్లో తీసుకొస్తారు చూడు బొగ్గు, అట్లాంటి బొగ్గు రాయి ఇది ఇలాంటి బట్టీలలో వేస్తారు. వేసి ఇది ఎంటీ బట్టి అంటే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లో లేదు ఇది, అందుకని మీకు చూపిస్తున్నా. ఈ ఎంటీ బట్టి ఎలా ఉంటుంది, ఫుల్గా ఉన్న బట్టి ఇప్పుడు రన్నింగ్ అయ్యే బట్టి ఎలా ఉండదు చూద్దాం. లిఫ్ట్లు పెట్టారు, లిఫ్ట్ ఇదివరకు అందించేది ఇలా మెట్లు ఉండే, ఇదిగో ఇట్లా లిఫ్ట్ పెట్టారు. ఈ లిఫ్ట్ ఏంటంటే రాయి అని చెప్పాను కదా, చుట్టూ రాయి ఉండేది, ఇదంతా రాయి వేస్తారు, చుట్టూ మొత్తం రాయి వేస్తారు. ఆ రాయిని ఒక తట్టలో పెట్టి ఇదిగో దీని మీద పెడతారు రాయి. దీని మీద పెడితే ఇది ఆన్ అయిన తర్వాత లిఫ్ట్ పై దాకా వెళ్తుంది. రాయి ఇట్లా పైకి వెళ్తూ ఉండిద్ది. రాయి పైకి వెళ్తే ఆ పైన ఒకళ్ళు ఉండి దాంట్లో ఉన్న రాయి ఆ బట్టీలు వేసి కింద వేస్తాడు తట్ట. మళ్ళీ దాన్ని తీసుకొని ఇట్లా పెడతారు. దాదాపు నాకు తెలిసి 30 మంది 40 మంది కూలోళ్ళు ఉంటారు ఇక్కడ. 30 మంది 40 మంది కూలోళ్ళు ఉంటే ఆ కూలోళ్ళు ప్రతి ఒక్కళ్ళు తట్లకి రాళ్ళు వేసుకొని తీసుకొచ్చి ఇది లిఫ్ట్ పైకి పోతూ ఉండిద్ది, దాని మీద పెడతా ఉంటారు. చూసావా, ఈ వరలు స్టెప్పులుగా ఉన్నాయి, వీటన్నిట్లలో బేరుస్తారు. అది వెళ్ళిపోతూ ఉండిద్ది, పెడతా ఉంటారు, వెళ్ళిపోతూ ఉండిద్ది, పెడతా ఉంటారు రాయి. అట్లా ఈ బట్టి అంతా నింపుతూ ఉంటారు. బొగ్గు రాయి ఈ బట్టీలు వేస్తూ ఉంటారు రాయి అంతా. ఈ మనం ఎంటీ చూద్దామన్నా కదా, లోనకి పోయి చూద్దాం ఒకసారి. ఇదిగో ఇది బట్టి, దీంట్లో లోనకి వెళ్ళి చూద్దాం అసలు లోన కూడా ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. పట్టుకోరా, ఇదిగో చూడండి ఒకసారి. ఇదిగో బట్టి అంటే ఎలా ఉండిద్ది, బట్టి లోపల బాగా రన్నింగ్లో ఉన్న బట్టి కాడికి వెళ్దాం. ఇప్పుడు ఎంటీ బట్టి చూపెట్టాను కదా, మీకు వివరంగా చెప్పాను కదా.